హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను బీరకాయ కర్రీ అయితే చూపిస్తున్నాను రాయలసీమ స్టైల్లో. దీనికి ఒక 2 ఆనియన్స్ 2 బీరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈలోపు మసాలా కోసం ఒక మిక్సీలో కొద్దిగా పల్లీలు, కొద్దిగా వెల్లుల్లి, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు అయితే నేను ఇక్కడ పచ్చివే యూజ్ చేస్తున్నాను. మనం బాగా ఉడికిస్తాం కాబట్టి ఆ పచ్చి వాసన ఏమీ రాదు. ఈ ఆనియన్స్ వేగాక ఈ బీరకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న పౌడరు వేయాలి. మనం గ్రేవీ లాగా చేస్తున్నాం కాబట్టి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా వేయాలి. వాటర్ వేసాక సాల్ట్ వేస్తున్నాను. గ్రేవీకి ఎప్పుడైనా ముక్కలు మునిగే వరకు వాటర్ వేయాలి బాగా ఉడకాలంటే. ఇంకా సాల్ట్ వేసేసి ఇది ఒక బాయిల్ వచ్చాక మనము మూత పెట్టి లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఇది జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది. చపాతీతో కూడా తినచ్చు, కానీ జొన్న రొట్టెకే బాగుంటుంది. ఇలా గ్రేవీ లాగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేయాలి.